హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా ఆ వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే ప్రతాప్ ఇక డబ్బులు ఇచ్చి వాళ్ళకి కృతజ్ఞత చెప్పాలని వెళ్ళడం, అక్కడ రాజు కుటుంబాన్ని చూసి ప్రతాప్ షాక్ అవ్వటం, అది చూసిన ప్రతాప్ ఇక ముత్యాల చేతిలో డబ్బులు పెట్టి ఇల్లు ఖాళీ చేసి రూపని తీసుకుని వెళ్ళిపోతూ ఉండగా, ముత్యాలు ఇక డబ్బు తీసుకుని ప్రతాప్ ముఖాన విసరడంతో రూపారాజు షాక్ అయిపోతారు. మరి రూపారాజు కలిసేదెలా, నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే ప్రతాప్ ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు. ఇన్ని రోజులు మనకి ఆసరా ఇచ్చిన వాళ్ళకి కృతజ్ఞతగా డబ్బిస్తే కానీ నాకు మనశ్శాంతిగా ఉండదు అని చెప్పి ప్రతాప్ ఇక డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. ఎందుకు అంటే కుటుంబానికి పెద్దగా నేను ఏం చేయాలనుకున్నా సరే, ఇంటిని ఏదకి రావాలన్నా ఏం చేయాలన్నా సరే రూపాయి ఎంతో సహాయపడింది. అలాంటిది మనం ఒక పొజిషన్కి వచ్చాము అంటే మనకి ఆసరా ఇచ్చిన వాళ్ళని డబ్బు చేతిలో పెట్టాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. వెంటనే రూప అని పిలుస్తూ ఉండగా అందరూ కూడా లోపలికి వచ్చేసి ఏంటి తమ్ముడు అని అంటూ ఉంటే, అదే అక్క, నాకు ఒక ఆలోచన వచ్చింది. మనం ఇన్ని రోజులు ఇంట్లో ఉంటున్నాం కదా, దానికి కారణమైన వాళ్ళకి కృతజ్ఞత చెప్పకుండా ఇలా ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు. ప్రతిఫలంగా ఏదో ఒకటి ఇవ్వాలి కదా అని అంటూ ఉంటే వెంటనే విజయాంబిక దీపక్ షాక్ అయిపోతారు. తమ్ముడు ఆ ఇంటికి వెళ్తే ఖచ్చితంగా రాజు కుటుంబాన్ని చూస్తాడు. ఇన్ని రోజులు రాజు ఇచ్చిన జాలి వల్లే మనం ఇంట్లో ఉంటున్నామని తెలుసుకున్న తమ్ముడు ఇంట్లో ఉండడానికి ఒప్పుకోడు. ఖచ్చితంగా ఇంటి నుండి బయలుదేరి వెళ్ళాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి, అప్పుడు రోడ్డు మీద పడిపోతాము అని చెప్పి విజయాంబిక దీపక్ చాలా భయపడిపోతూ ఉంటారు. ఇకపోతే ఈ విధంగా ఆలోచిస్తూ ఉండగా కరవచౌతి పండుగ సందర్భంగా జల్లెడలో రాజుని చూడాలని అప్పలనాయుడు అలాగే వరాలు మల్లేష్ అందరూ కూడా ప్లాన్ చేస్తారు. అన్ని ఏర్పాట్లు చేసి వరాల చేత రూపకి ఫోన్ చేపిస్తారు. వరాలు ఫోన్ చేయగానే రూప ఇలా అంటూ ఉంటుంది, చెప్పు వరాలు అనగానే, ఏం చేస్తున్నావు రూప, ఇప్పుడు ఇక్కడ కరవచౌతికి ఏర్పాట్లు అన్నీ చేసేసాం, నువ్వు ఎలాగైనా సరే రావాలి, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాం అనగానే, అదేంటి వరాలు ఎలా రాగలను అని అంటూ ఉంటే, మనసుంటే మార్గం ఉంటుంది, ప్రయత్నించి రూప అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. అటు ఇటు చూస్తూ ఉంటే ప్రతాప్ ఇక డబ్బులు లెక్క పెడుతూ ఉంటాడు. తప్పించుకొని రూప చిన్నగా ఇక లోపలికి వెళ్ళిపోతుంది. ఈ లోపు శ్వేత కూడా వచ్చేస్తుంది. రామ శ్వేత అని చెప్పేసి అందరూ కూడా పైకి వెళ్తారు. టెర్రస్ మీద ఇక ముత్యాలు ముందుగా అప్పలనాయుడిని జల్లల్లో చూడటానికి జరిగే ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటూ ఉంటుంది. ముందు ఇక అప్పలనాయుడు ముఖాన బొట్టు పెట్టి జల్లెడ తీసుకొని చంద్రుడిని చూసి అక్షంతలు వేసి తర్వాత అప్పలనాయుడిని జల్లల్లో చూస్తుంది. అప్పలనాయుడు ఇక ముత్యాలు ఉపవాసాన్ని విరమిస్తాడు. తర్వాత ఆశీర్వాదం తీసుకుంటారు. ఇకపోతే తర్వాత అమ్మ ధనాలు, నువ్వు కూడా అల్లుడు గారి చేత అక్షంతలు వేపించుకొని ఉపవాసాన్ని విరమించు, ముందు జల్లెడలో చూడు అనగానే, సరే అమ్మ అని చెప్పేసి ఈ విధంగా ముత్యాలు చెప్పినట్లుగా ధనాలు ఇక జల్లెడలో ఇక తన భర్తను చూస్తుంది. తర్వాత నుదుటిన బొట్టు పెట్టి ఇక ఉపవాసం విరమించి వేయించుకొని ఆశీర్వాదం తీసుకుంటుంది. తర్వాత ఇక అమ్మ వరాలు నువ్వు కూడా అని చెప్పగానే వరాలు కూడా కరవచౌతి ఇక జరుపుకుంటూ ఉంటుంది మల్లేష్తో. ఈలోపు అప్పలనాయుడు ఈ విధంగా రూప దగ్గరికి వెళ్ళి, అమ్మ రూప, అన్ని ఏర్పాట్లు చేసేసాం, నువ్వు వెళ్ళి అక్కడ నుంచో, రాజుని నువ్వు జల్లల్లో త్వరగా చూడాలి, ముందుగా ఉపవాసాన్ని విరమించు అని చెప్పగానే, సరే మావయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది. నేను వెళ్ళి పవర్ తీస్తాను, మల్లేష్కి అన్నీ చెప్పేశాను, మల్లేష్ అడుగు జాడల్లో నడుచుకుంటూ వెళ్ళడమే అనగానే, సరే మావయ్య అని చెప్పి అంటూ ఉంటుంది. వెంటనే ఇక శ్వేత కూడా జల్లెడ తీసుకొని చంద్రుని చూసి వెంటనే రాజుని చూడబోతూ ఉండగా కరెంటు పోతుంది. ఈలోపు ప్రతాప్ కుటుంబం కూడా కరవచౌతిని జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. ఇక వెంటనే శ్వేత చూడబోతూ ఉండగా పవర్ తీసి వెంటనే కొబ్బరి చిప్ప తీసి కింద వేయడంతో శ్వేత కాలికి కొబ్బరి చిప్ప కూర్చుకొని అమ్మ అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఈలోపు ఏం జరిగింది అర్థం కాక అందరూ కూడా, ఏమైంది శ్వేత, అమ్మ శ్వేత ఏమైంది అని చెప్పి చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఈలోపు ఇక అప్పలనాయుడు పవర్ తీయడం వల్ల రూప వచ్చి రాజు అని పిలవగానే, అమ్మాయి గారు మీరు వచ్చారా అని చెప్పి చాలా సంబరపడిపోతూ ఉంటాడు. వెంటనే రూప ఇక పూజను చేస్తూ ఉంటుంది. వెంటనే అక్షంతలు చంద్రుడికి వేసి ఇక కళ్ళకి అద్దుకొని జల్లల్లో రాజు ముఖం చూస్తుంది.
ఈ విధంగా అంటూ ఉంటే ఒక్కసారిగా రాజు ఇక రూప జైలులో చూడటంతో రాజు చాలా సంబరపడిపోతూ ఉంటాడు. తర్వాత ఇక తను తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది. తను తిరిగి వెళ్ళిపోతూ ఉండగా ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు రాజు. అమ్మాయి గారు చాలా థ్యాంక్స్ వచ్చినందుకు అనగానే అమ్మాయి గారు అని అంటూ ఉంటాడు. సరే రాజు, నాకు భయంగా ఉంది, వెళ్తున్నాను అని చెప్పేసి రూప వెళ్ళిపోగానే వెంటనే అప్పలనాయుడు లైట్ జనరేటర్ ఆన్ చేయగానే ప్రతాప్ అప్పుడే సెల్ ఆన్ చేసుకుని వస్తూ ఉంటాడు. శ్వేతని తీసుకొని అప్పుడే కిందికి రావడం చూసి ఇంట్లో అందరు కూడా ప్రతాప్ని చూసి షాక్ అయిపోతారు. ప్రతాప్ కూడా రాజు కుటుంబాన్ని చూసి షాక్ అయిపోతాడు. ఏంటి మీరు ఇక్కడ ఉన్నారు అనగానే, ఏంటి మీరా అంటే మేమే కదా, కళ్ళకు కనిపించట్లేదా అన్నట్లుగా ముత్యాలు మాట్లాడుతూ ఉంటే రాజు చాలా బాధపడుతూ, ఎన్ని రోజులు మేము ఇక్కడ ఉంటున్నాం అన్న సంగతి తెలియదా ఏంటి అని చెప్పి చాలా ఆలోచిస్తూ ఉండగా ఏమీ అర్థం కాక రాజు ఇలా అంటూ ఉంటాడు మనసులో. అయ్యో, ఇప్పుడు అమ్మ పెద్దయ్యని ఏమంటుందో ఏమో అనగానే అప్పలనాయుడు నటించి వస్తూ పెద్దయ్య రండి అని చెప్పగానే వెంటనే ఇక రూప ఇక వస్తూ ఉంటుంది. రూప కూడా ప్రతాప్ని చూసి షాక్ అయిపోతుంది. అయ్యో, నానేంటి ఇంట్లోకి వెళ్తున్నారు అని చెప్పి అనుకుంటూ ఉండగా రూప చూసి షాక్ అయిపోతుంది. ఈ విధంగా అంటూ ఉంటాడు రాజు. అమ్మాయి గారు వెళ్ళిపోయారు అని చెప్పి అనుకుంటూ ఉండగా తన మనసులో ఆలోచిస్తూ ఉంటుంది రూప. నాన్న వెళ్ళాడు, ఇప్పుడు అక్కడ ఏం గొడవ జరుగుతుందో ఏమో అని చెప్పి చాలా కంగారు పడిపోతూ ఉంటే ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడకుండా ఇక కర్వాచౌత్ పండుగ అంతా కూడా జరిపిస్తూ ఉంటారు. కర్వాచౌత్ పండుగ జరుగుతూ ఉంటుంది. సుమ అలాగే మందారం కూడా కర్వాచౌత్ జరుపుకుంటారు. పవర్ పోవడంతో అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు. తర్వాత ఇక గొడవ జరుగుతుందని చెప్పి మందారం అలాగే దీపక్ అందరూ కూడా ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వస్తే రూప కూడా ఇదే సమయం అని చెప్పి అందరితో పాటు పరిగెత్తుకుంటూ వస్తుంది. రూప వాళ్ళ నాన్నని చూసి గోపి ఇక షాక్ అయిపోతాడు. అదేంటి పింకీ వాళ్ళ పెద్దనాన్న ఇక్కడికి వచ్చారు అంటే, ఇది పింకీ వాళ్ళ పెద్దనాన్న వాళ్ళు ఇక్కడే ఉంటారా అంటే, పింకీ కూడా ఇక్కడే ఉంటుంది అని చెప్పి ప్రతాప్ వాళ్ళతో పాటు వచ్చిన పింకీని చూసి గోపి షాక్ అయిపోతాడు. ఇకపోతే రూప ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. ఇదిగో మీకు మీ ఇంట్లో అని తెలిస్తే మేము ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండేవాళ్ళం కాదు అనగానే, తెలిసింది కదా ఇంకా ఎందుకు ఉండడం, వెళ్ళండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ముత్యాలు. వెంటనే ప్రతాప్ తీసుకొచ్చిన డబ్బులు ముత్యాలు చేతిలో పెట్టి ఇక ప్రతాప్ ఇక చంద్ర వెళ్ళి లగేజ్ సదరండి అనగానే విజయం ఇక దీపక్ షాక్ అయిపోతారు. అక్క, ఆ రోజు ఇది వీళ్ళ ఇల్లు అని చెప్తే ఇంట్లోకి అడుగు కూడా పెట్టేవాళ్ళం కాదు, నువ్వు ఇన్ని రోజులు చెప్పకుండా ఎందుకు అబద్ధం ఆడావు అనగానే, అంటే మనకి ఉండడానికి ఇల్లు కూడా లేదు కదా తమ్ముడు, అందుకని ఎక్కడికని వెళ్దామని చెప్పి ఆ విధంగా చెప్పాను అంతే అనగానే, ఏది ఏమైనా పదండి, ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండడానికి వీలు లేదు అని చెప్పి అనగానే అందరూ కూడా బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు. అమ్మ రూపరా అని చెప్పేసి ప్రతాపిక రూపని లాక్కొని వెళ్తూ ఉంటే రాజు వైపు రూప చూస్తూ ఉంటుంది. రూపరాజు ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు. ముత్యాలు మాత్రం ఎవరు చేసిన తప్పు వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే, ఖచ్చితంగా ఆ రోజు మమ్మల్ని మెడపట్టి బయటకు పెట్టేశారు, ఈరోజు మీకు అదే దుస్థితి వచ్చింది అని చెప్పి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటుంది ముత్యాలు. ఎందుకమ్మా ఇలా చేశావని చెప్పి రాజు ముత్యాలు నిలదీస్తూ ఉంటాడు. మరి నిజంగా రూప కుటుంబం ఎక్కడ ఉండబోతుంది, ఏం జరగబోతుంది?